మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు మూవీ ఇండస్ట్రీలో థియేటర్ల బంద్ అంశం టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన విషయం తెలిసిందే. తమ డిమాండ్లను నెరవేర్చని పక్షంలో జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను మూసివేస్తామని ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్లు హెచ్చరికలు జారీ చేశారు. ఆ తదనంతరం పరిణామాలు ఫిలిం ఛాంబర్లో జరిగిన సమావేశం తర్వాత థియేటర్లో బంద్ లేదని ప్రకటన వెలువడింది. అయితే స్వయంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు విడుదలకు ముందే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం ఆయనకు కోపం తెప్పించింది. ఈ క్రమంలోనే చలనచిత్ర పరిశ్రమ పెద్దల వైఖరిపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసేందుకు సినీ ప్రముఖులు ముందుకు రాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం సినీ రంగాన్ని, అగ్ర నటులను ఎలా ఇబ్బందులకు గురి చేసిందో అప్పుడే మర్చిపోయారా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం వ్యక్తులను కాకుండా పరిశ్రమ అభివృద్ధిని మాత్రమే దృష్టిలో ఉంచుకుంటుందని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమ నుంచి అందిన ఈ రిటర్న్ గిఫ్ట్ను తగిన రీతిలోనే స్వీకరిస్తానని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. టాలీవుడ్ సినీ ప్రముఖులు కూటమి ప్రభుత్వానికి మధ్య నెలకొన్న వివాదానికి ఎండ్ కార్డు పడబోతుంది. ఈ నెల 15న సీఎం చంద్రబాబును ఉండవల్లి నివాసంలో సాయంత్రం 4 గంటలకు సినీ పెద్దలు కలవనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. ఈ భేటీలో సినీ పరిశ్రమలో ఉత్పన్నమైన సమస్యలు, సంక్షేమం పైన ప్రధానంగా చర్చించబోతున్నట్లు తెలుస్తుంది.